సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ తుర్కపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మహాలక్ష్మి జాతరకు ముందు అఖండ సప్త కార్యక్రమం నిర్వహిస్తారు. గత వారం రోజులుగా హనుమాన్ మందిరం వద్ద 24 గంటలు భజన భజంత్రీలతో నిర్వహిస్తారు. సప్త ముగింపు రోజు అయిన ఈ రోజు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక నిండు కడవలో కాలుష్యం బోనంగా తీసుకుని గ్రామంలోని హనుమాన్ మందిర్ నుండి ఊరి చివరన ఉన్న మహాలక్ష్మి శివుని గుడి వరకు ఊరేగింపుగా వెళ్లి మహాలక్ష్మి అమ్మవారికి 5 ప్రదక్షిణలు చేసుకుని తిరిగి మళ్లీ హనుమాన్ మందిర్ వరకు వచ్చి ఎవరింటికి వారు వెళ్తారు. ఈ సప్త కార్యక్రమం తుర్కపల్లిలో జరిగే మహాలక్ష్మి అమ్మవారి జాతరకు 2 రోజుల ముందే ముగిస్తారు. అమ్మవారి జాతర మే ఆదివారంన బండ్లు బోనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చుట్టాలు బంధువులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. నా పేరు ఏక్నాథ్, గ్రామం తుర్కాపల్లి, మండలం నారాయణఖేడ్, జిల్లా సంగారెడ్డి, తెలంగాణ. మా తుర్కాపల్లి గ్రామంలో 18 సంవత్సరాలు అఖండ హరినామ సప్త జరుగుతూ ఉన్నది. ఇది 19వ సంవత్సరం నేటికి కంప్లీట్. ఇది సప్త అనగా 7 రోజుల కార్యక్రమం. పొద్దుమికి హరిపాట్, తర్వాత హరిజాగరణ, 4 గంటల నుండి 6 గంటల వరకు కాకడ, తర్వాత ప్రవచనం, తర్వాత 12. ఈ నియమము 18 సంవత్సరాల నుండి ఎక్కడో మహారాష్ట్ర పండర్పురం సాంప్రదాయకాన్ని ఎకంబే మహారాజ్ గారు కరణ్ గజేంద్ర మహారాజ్ గారి ఆశీస్సులతో వారి కరకములములచే ప్రారంభించి ప్రతి సంవత్సరము కాలప్రసాదము కాలకీర్తన కరణ్ గజేంద్ర మహారాజ్ గారి నుంచి ముగించబడుతుంది. ఇది 18 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 19వ సంవత్సరంలో జరుగుతున్నది.
నా పేరు పరమేష్, తుర్కాపల్లి గ్రామం, మండలం నారాయణపేట. మా తుర్కాపల్లి గ్రామం యందు ప్రతి సంవత్సరము ఈ భూలక్ష్మి అనే జాతర 8 రోజుల ముందు ఊరి లోపల తుర్కాపల్లి లోపల అఖండ హరినామ సప్త అనేది నిర్వహించబడుతుంది. ఆ తర్వాత 2 రోజులకు లక్ష్మీ జాతర ముందు 2 రోజులు ముగింపునవుతుంది. కాలకీర్తన నడుస్తుంది. రోజు హరినామ అనేది జరగబడుతుంది. కావున అక్కడ అఖండ హరినామ సప్త ముగింపు కాగానే ఇక్కడ భూలక్ష్మీ మాత జాతర అనేది ఆదివారం రోజు జరుగుతుంది. కావున దీనికి నైవేద్యాలు కానీ బోనాలు కానీ బండ్లు తిరగడం జరుగుతుంది. బండ్లు ఇక్కడ పక్కన ఎలుగోయ గ్రామం అనే ఉంది. ఆ పవిత్రమైన గ్రామము అది తుర్కపల్లికి 2కు సంబంధం ఉంది. కాబట్టి అక్కడి నుండి కూడా చుట్టూ పల్లెల నుండి కూడా బండ్లు వచ్చి తల్లివారికి ఊరిగింపుగా జరుగుతుంది. బండ్లు 100 నుంచి 150 దాకా బండ్లు తిరుగుతున్నాయి. కాబట్టి ఈ కాలానికి ఎడ్లు లేక ఇక్కడ 100 దాకా మాత్రం తిరగబడుతున్నది. కావున మహాలక్ష్మి జాతర అంటే మహావైభవంగా జరగబడుతుంది. కాబట్టి అన్ని భజనతోటి భజనలతోటి హరినామము అన్ని విధాలుగా ఆమెకు ఆరాధించబడుతుంది. కావున తుర్కపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ భక్తులు, లక్ష్మీ భక్తులు ఎవరైనా ఉండగానే మా లక్ష్మీ తల్లికి దర్శించుకోగలరని మా యొక్క మనవి. పేరు ఆనంద్. మా తుర్కపల్లి గ్రామం. మా తుర్కపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మే నెలలో 1వ తేదీ నుంచి 20వ తారీఖు లోపల మధ్యాహ్న ప్రతి పౌర్ణిమ లోపల ఆదివారం నాడు మా తుర్కపల్లి భూలక్ష్మి జాతర వస్తుంది. అయితే ఆదివారం నాడు పొద్దున్న నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటలకు బండ్ల ప్రదక్షిణ ఉంటుంది. అయితే బండ్ల ప్రదక్షిణ కూడా మా ఊరి గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పుకోవాలి బండ్ల విషయంలో. ఎందుకంటే అప్పుడు 150 బండ్ల పైనే తిరుగుతుండే. కాకపోతే ఇప్పుడు కాలానుగుణంగా ఎడ్లు, బండ్లు అవన్నీ తక్కువైపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో కూడా ఒక 60-70 బండ్లు తిరుగుతున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకు కనీసం సాన్పి చల్లుకుందామంటే పెండ కూడా దొరకకొచ్చింది. అసలు అంటే జనవరం లేదనమాట. గోవులు కానీ ఎడ్లు కానీ ఎవరి దగ్గర లేవు. కానీ ఈ సమయంలో కూడా ఇప్పుడు నిజామాబాద్ దగ్గర ధర్మారం ఉంది. ధర్మారం నుంచి పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ ఎలుగొయ్య అమ్మవారి విలేజ్, అమ్మవారు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఎలుగొయ్య తల్లిగారు కాబట్టి వాళ్ళు కూడా మొత్తం ఇంటి గడపకు అందరూ ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ ఇల్లు వదిలిపెట్టి అమ్మవారి నమ్మకం మీద ఇల్లు వదిలిపెట్టి ఈయనే ఉంటారు. 3 రోజులు ఇక్కడనే ఉంటారు. అతిమ్యాలు కానీ ఎలుగొయ్య, మళ్ళీ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు రేకలు కానీ, గంగాపూర్ కానీ,
చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. మళ్ళీ సోమవారం నాడు బండ్లు తిరిగిన తర్వాత రాత్రికి బోనాల ప్రదర్శన ఉంటుంది. బోనాలు తీస్తారు రాత్రికి 11 గంటల సమయంలో. మళ్ళీ పొద్దున పూజా కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ పాచిబండ్లు తిరుగుతాయి. మళ్ళీ కుస్తుల పోటీలు ఉంటాయి సోమవారం రోజు. మళ్ళీ సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున వేరే కొత్త ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము పెద్ద మనుషులు అందరం కలిసి. కాబట్టి మా జాతరను ఇంకా పెద్ద ఎత్తున జనాలు భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని నా యొక్క మనవి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!